కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం మరియు కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్బీ అంజద్ బాషా, మైదుకూరు మాజీ శాసనసభ్యులు చెట్టిపల్లి రఘురామరెడ్డి. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించడం జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మరి ఈ ప్రక్రియ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. మరి మన రాష్ట్రంలో కూడా మరి ఈ జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ఒక నెల పాటు మరి ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుందని చెప్పి కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మరి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్కు ఒక బిఎల్ఓను మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించడం జరిగింది. మరి అదే తరహాలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళ పార్టీల తరఫు నుంచి ఒక బిఎల్ఏని అపాయింట్ చేసుకోమని చెప్పి కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి తద్వారా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా మరి పూర్తి చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి మన రాష్ట్రంలో ప్రారంభం కావడం జరిగింది. మరి ఇవాళ ఈ చూస్తే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చూస్తూ ఉంటే అన్ని అవకతవకలుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు రఘురామరెడ్డి గారు చెప్పినట్టుగా మరి వాళ్ళకు సంబంధించిన ఓట్లు గల్లంతు కావడం జరిగింది వాళ్ళ గ్రామంలో. మరి అదే సందర్భంలో నాకు సంబంధించి కడప నియోజకవర్గంలో నేను ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో గత 60-70 సంవత్సరాలుగా మనం అక్కడే నివసిస్తూ ఉన్నాం. మా డోర్ నంబర్ 19/420. మరి ఈ డోర్ నెంబర్లో నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా చదువు అంతా కూడా కడపలోనే పూర్తి కావడం జరిగింది. నేను రాజకీయంగా కూడా ఇక్కడే ఈ ఇంటి నుంచే నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడే ప్రారంభం కావడం జరిగింది. మరి అలాంటి ఆ డోర్ నంబర్లో ఉన్న మా కుటుంబానికి సంబంధించిన ఓట్లు, ఇది ఓటర్ల జాబితా 2025కు సంబంధించి. మరి చూస్తే ఈ ఓటర్ లిస్ట్లో మా ఓట్లన్నీ కూడా ఉన్నాయి. 2025 నా యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి 640. మరి ఈ పిఎస్ నెంబర్ వచ్చేసి 183. దాంట్లో 640 నా సీరియల్ నెంబర్. జెడ్యూపీ నెంబర్ 0388389 నా యొక్క ఓటు ఉండేది. తీరా నిన్ననే మా బిఎల్ఓ గారు ఫామ్స్ కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది. దీనికి మీరు 2002కి మ్యాపింగ్ చేసి ఈ ఫామ్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇవ్వమని చెప్పి కూడా మరి బిఎల్ఓ గారు కోరడం జరిగింది. తద్వారా మేము 2002 ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆన్లైన్లో పెట్టామని చెప్పి మరి ఎన్నికల కమిషన్ మరి చెప్పడం జరిగింది. మరి ఆ ఎన్నికల కమిషన్ చెప్పిన ప్రకారంగా 2002 ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మరి ఓటర్ల జాబితా 2002 ఆంధ్రప్రదేశ్, మరి ఇది కూడా పిఎస్ నెంబర్ 183. మరి ఆనాడు కూడా మొత్తంగా ఆ బూత్లో 718 ఓట్లు ఉన్నాయి. తీరా దాంట్లో డోర్ నంబర్లు చూస్తే 19/4
412, 416, 417, 19/417 వరకు డోర్ నెంబర్ ఉంది. తర్వాత 19/417 నుంచి 19/425 వరకు వెళ్ళిపోయింది. అంటే 19/418 నుంచి 19/424 వరకు డోర్ నెంబర్లే మరి ఈ 2002 ఓటర్ లిస్టులో గల్లంతు కావడం జరిగింది. అంటే ఉన్న డోర్ నెంబర్లు ఎలా ఈ 2002 ఓటర్ లిస్టులో గల్లంతు అయ్యాయో మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్తుందా, లేకుంటే జిల్లా అధికారులు సమాధానం చెప్తారా? అంటే నాకు 55 ఏళ్ళు, గత 35 ఏళ్లుగా నేను నా ఓటును వినియోగించుకుంటూ వస్తూ ఉన్నాను. నా రాజకీయ ప్రస్థానం కూడా 2005లో నేను అదే ప్రాంతం నుంచి నేను కార్పొరేటర్గా ఎన్నికవడం జరిగింది. 5 ఏళ్ళు 2005 నుంచి 2010 వరకు మరి ఆ డివిజన్కు సేవలు అందించడం జరిగింది. మరి అదేవిధంగా 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మరి ఈ కడప నియోజకవర్గానికి సేవలు అందించడం జరిగింది. మరి అదేవిధంగా 2019లో మరొక్కసారి ఎమ్మెల్యేగా మరి కడప నియోజకవర్గం నుంచి నేను గెలవడం జరిగింది. మరి 2019 నుంచి 2024 వరకు మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మరి సేవలు అందించడం జరిగింది. మరి ఇవాళ మాలాంటి వ్యక్తులకు సంబంధించిన మరి డోర్ నెంబర్లే మరి 2002 ఓటర్ లిస్టులో గల్లంతు అయ్యాయి అంటే మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఏం చెప్తున్నారు బిఎల్ఓలు వచ్చి, మీకు 2025లో ఓటు ఉంది, మీరు 2002లో ఓటర్ లిస్టులో మ్యాపింగ్ చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే 2002లో మా ఓట్లే గల్లంతు అయితే మేము ఏ విధంగా 2002 ఓటర్ లిస్టుకు మ్యాపింగ్ చేసుకోగలము? ఏదో ఒకటేరా నా ఓటరో లేకుంటే మా ఇంట్లో ఎవరో ఒకరో ఇద్దరు ఓట్లు లేకపోతే మా యొక్క తల్లినో తండ్రినో వాళ్ళ ఓట్ని మనం మ్యాపింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటాయి. కానీ పూర్తిగా డోర్ నెంబర్లే ఎత్తేస్తే మనం ఏ రకంగా ఆ మ్యాపింగ్ చేసుకుంటాము? ఏ రకంగా మనము ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మనం ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పి తెలియని పరిస్థితి ఏర్పడింది. నిన్ననే కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈ విషయం కూడా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇవాళ చూస్తూ ఉంటే మరి ఈ 2002 ఓటర్ లిస్ట్ అన్ని తప్పుల తడాకాగా కనిపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం ఒక కుట్రలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఓట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు మరి ఏ రకంగా తగ్గించాలి, ఏ రకంగా మరి తీసివేయాలి అని చెప్పి ఒక కుట్రలో భాగంగానే మరి ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి మా యొక్క అభిప్రాయం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఖచ్చితంగా మేము ఒకటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి ఒక్క ఓటరు యొక్క ఓటు ఖచ్చితంగా మరి ఏదైతే ఈ రాబో ఓటర్ లిస్టులో ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే విధంగా మరి అన్ని విధాలుగా మరి అధికారులు మరి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. మరి ఈ 2002కు సంబంధించిన ఓటర్ లిస్ట్ ఎక్కడైనా తప్పు ఒప్పులు జరిగింటే ఖచ్చితంగా దీన్ని సవరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఎందుకంటే సామాన్యమైన ప్రజలు మేమైతే చూసుకున్నాము, లేవు అని చెప్పినాము. మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది, జిల్లా ఇతర అధికారులను కలుస్తాము, రేపు న్యాయస్థానాన్ని కూడా అప్రోచ్ చేయడానికి ఖచ్చితంగా అప్రోచ్ అవుతాము. మరి కానీ సామాన్యమైన ప్రజలు ఏ రకంగా వాళ్ళ ఓట్లు గల్లంతైతే మరి సామాన్యమైన ప్రజలు వాళ్ళ ఓట్లు ఎట్లా ఎస్ఐఆర్లో మ్యాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది?
మరి అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉంటే ఆ బిఎల్ఓలు నిజంగా వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ కూడా లేకోకుండా ఈరోజు బిఎల్ఓలు మరి ఆ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. బిఎల్ఓస్కు ఏంటి, ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉండారో వాళ్లకు ఆ ఫామ్స్, ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ బిఎల్ఓ పైన ఉంది. కానీ ఆ బిఎల్ఓస్ ఏం చేస్తున్నారు, ఆ వీధి చివరనో లేదంటే సచివాలయంలో కూర్చొని ఎవరైతే వాళ్ళ కాడికి వస్తారో వాళ్ళకు మాత్రమే ఫామ్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఇది కాదు, ఖచ్చితంగా ప్రతి డోర్ టు డోర్ బిఎల్ఏ వెళ్ళాలి. మరి వాళ్ళకు ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటే అంత రెండు ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చినట్టుగా వాళ్ళతో సంతకాలు తీసుకోవాలని చెప్పి కూడా నిన్న జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి అదే కాకుండా మరి బిఎల్ఏలకు కూడా అవగాహన లేదు. ఇప్పుడు ఏ రకంగా ఫిలప్ చేయాలి అని చెప్పి కూడా కేవలం వాళ్ళు ఫామ్స్ ఇచ్చేసి ఈ ఫామ్స్ ఫిలప్ చేసి మళ్ళా నేను 3-4 రోజుల్లో వస్తాను, ఈ ఫామ్స్ ఫిలప్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఏ రకంగా ఫిలప్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి మరి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారో లేదో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ బిఎల్ఓస్కు మరి సరైన ట్రైనింగ్ ఇచ్చి ఏ రకంగా, ఎందుకంటే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. చదువుకున్న వాళ్ళైతే మరి వాళ్ళు 2002కు సంబంధించి మరి ఆ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ చదువు రాని వాళ్ళు చాలా మంది స్లమ్ ఏరియాస్లో ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా బిఎల్ఓస్కు అవగాహన ఉండాలి. బిఎల్ఓస్ ఏ రకంగా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి అని చెప్పి వాళ్ళకందరికీ కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకందరికీ కూడా ఎన్యూమరేషన్ కార్యక్రమం సజావుగా జరిగేటట్టుగా మరి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఏదైతే ఈ 2002 ఓటర్ లిస్టులు అవతక్కులు జరిగాయో ఖచ్చితంగా ఆ 2002కు సంబంధించిన ఓటర్ లిస్టు సవరణ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. లేకపోతే ఖచ్చితంగా మేము న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం.